ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ నయా లుక్తో తలతలలాడుతోంది. జెర్సీ మార్ఫో మరొకటో కాదు, కిందటి సీజన్లోని ఫెయిల్యూర్స్ నుంచి బయటపడి కొత్త ఉత్సాహంతో విజయంపై కన్నేసిన ఆ జట్టు తన బ్యాటింగ్ ఆర్డర్లో సమూల మార్పులు చేయడానికి రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఓపెనింగ్ పేర్ విషయంలో ఉన్న సందిగ్ధతకు, సస్పెన్స్కు తెరదించేసింది. ఈసారి సిఎస్కే ఓపెనర్గా స్టార్ వికెట్ కీపర్ టీ20 వరల్డ్ కప్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన బ్యాటర్ సంజు శాంసన్ దిగనున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ అధికారికంగా ప్రకటించారు. గత సీజన్లో సిఎస్కే ఓపెనర్ల విషయంలో సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ టోర్నీ మొత్తంలో సిఎస్కేకు మంచి ఆరంభం దక్కలేదు. దీంతో ఈసారి ఆ సమస్య ఎదురు కాకుండా సంజు శాంసన్ను ఓపెనర్గా దింపాలని నిర్ణయించింది. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా సిఎస్కేలోకి వచ్చిన సంగతి తెలిసింది. వాస్తవానికి 2-3 క్రిందటే సంజు శాంసన్ సిఎస్కే జట్టులోకి వస్తే బాగుంటుందని తాను భావించినట్లు రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. అప్పట్లో వీరిద్దరూ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో చెన్నై జట్టులోని వాతావరణం, అక్కడి సంస్కృతి గురించి సంజు ఆరా తీసిన సంగతి చెప్తూ ఆ సందర్భంగా తాను సంజును చెన్నై జట్టులోకి రావాలని కోరినట్టు చెప్పారు. సంజు శాంసన్ కూడా అప్పట్లో సానుకూలంగా స్పందించాడని, కెప్టెన్సీ కాదు, తనకు కెప్టెన్సీ ముఖ్యం కాదని, కేవలం ఒక ఆటగాడిగా రుతురాజ్ నాయకత్వంలో ఆడేందుకు సిద్ధమని చెప్పినట్టు సమాచారం. అయితే అప్పట్లో అది సాధ్యపడలేదు. ఇప్పుడు సంజయ్ శాంసన్ సిఎస్కేలో సభ్యుడు కావడంతో ఓపెనింగ్ సమస్యల పరిష్కారం కావడంతో పాటు మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగా కనిపిస్తోందని క్రీడా పండితులు చెప్తున్నారు. మార్చి 30న గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.